నిజమే మా ఇజం, నిష్పాక్షికత మా నైజం. సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల ఈ నెల 11వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్లోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని, ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 11వ తేదీ వరంగల్లో మెగా జాబ్ మేళా ప్లేస్మెంట్స్ ఫర్ లోకల్ యూత్ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది 11 ఏప్రిల్ ఉదయం 9:30కు స్టార్ట్ అవుతుంది. దీనికి దాదాపు 50 కంపెనీలు అక్కడ ప్లేస్మెంట్స్ కోసమని వాళ్ళు రావడం జరుగుతుంది. దాదాపు 6,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. 10వ తరగతి నుంచి చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ, ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ, బీటెక్, ఎంబీఏ, ఇతర చదువులన్నీ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ మేళాలో అటెండ్ కావచ్చు. ఈ క్యూఆర్ మేము ఈ రోజు ఇది రిలీజ్ చేస్తా ఉన్నాము. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మీ యొక్క డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. మీరు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మీరు తప్పకుండా జాబ్ తో వెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి నెలకొంది. స్టేషన్ గన్పూర్లోని ఓ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చడంతో నిప్పురవ్వలు ఎగసిపడి పక్కన్నే వేసి ఉన్న టెంటుపై పడడంతో మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించి కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వద్ద నిరసన తెలిపారు.